పూర్వకాలంలో ఋషులు మునులు యజ్ఞాలు చేస్తూ ఉంటే, అంటే వర్షాలు కురాలి పంటలు పండాలి అనేదో మంచి కారణంతో అప్పుడున్న రాక్షసులు ఆ యజ్ఞాలను పాడు చేయడానికి దానిలోకి మాంసాన్ని, జంతు మాంసాన్ని, జంతువుల రక్తాన్ని దానిలో వేసేవారని చెప్పి చదువుకున్నామండి కథల్లో. కానీ నేను అనుకున్నానే, మరి ఇంత ఎలా రాశారు, టూ మచ్గా ఇలాంటి వాళ్ళు ఉంటారా అసలు? ఏదైనా మంచి జరుగుతుందంటే ఒకవేళ మంచి వీళ్ళు చేయకపోయినా జరిగే మంచిని చూసన్నా ఆనందిస్తారు, కానీ దాన్ని చెడగొట్టడానికి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని అనుకున్నాను. కానీ ఇప్పుడు వైసీపీ వాళ్ళని చూస్తే ఇది ఇప్పుడే ఉన్నారు కదా, ఎప్పుడో మనకి నాగరికత తెలియని టైంలో ఉండటం పెద్ద గొప్ప విషయం ఉంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నారు అని వాస్తవం నాకు అర్థమైందండి. ఏదేమైనా తుఫాను క్షేమంగా రాష్ట్ర తీరం దాటింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్షేమంగా రాష్ట్రం లోపలికి వచ్చారు. ఆయన రిక్వెస్ట్ చేశాను మొన్న నేను, అన్నా జగన్ అన్న తుఫాన్ వెళ్ళిపోయింది, మీరు వచ్చేయండి, ఓ ప్రెస్ మీట్ పెట్టేయండి. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసిన నాయకులందరినీ హేళన చేయించి అవమానపరిచేలాగా మన పేటీఎం పిల్లలకు డబ్బులు ఇచ్చి మొత్తం వాళ్ళందరి మీద ట్రోలింగ్ చేయించండి అని చెప్పి మొన్న పోస్ట్ పెట్టాను. వచ్చినంటే సేమ్ ఆ పోస్ట్ చదివాడు ఏంటో, ఆయనకి లేని ఆలోచనగా నేను ఇచ్చినట్టున్నాను. అలా వచ్చాడు, అలా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆల్రెడీ దుష్ప్రచారం మొదలు పెట్టేశారు పేటీఎం పిల్లలు. అయితే ఇక్కడ మనం గమనించాలండి, పార్టీలు అనేవి కూడా పక్కన పెట్టి కాసేపు ఎవడు ప్రజల కోసం నిలబడతాడు, ఎవడు ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు మీరు కూడా నా మాట నమ్మాలని ఏం లేదండి, ఎవరి మాట నమ్మకండి. మీకంటూ మనస్సాక్షి ఉంది కదా, ఆ మనస్సాక్షిని అడిగి చూడండి ఎవరు కరెక్ట్ పని చేస్తున్నారు. మీకే డింగ్ మనకి జ్ఞానబలు వెలిగద్ది. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు గతంలో ఫ్లడ్స్ వచ్చేయండి ఎక్కడ బుడమేరు ఏదో పొంగినప్పుడు, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి నీటిలోకి దిగేసి ఆ ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి వెళ్తాం. నేనేమంటానంటే ఇప్పుడేం ఎలక్షన్ లేవు కదా, అరే పనిచేసే నాయకుడిని అన్నా నువ్వు బాగా పనిచేసావు ప్రజల కోసం అనే ఒక మాట అంటే వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది, ఇంకా ప్రజల కోసం ఎక్కువ పనిచేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి మీ మనసు పట్టలేదా? వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను నేను. మీ అసూయకి, మీ ద్వేషం, మీ ఈర్ష్య దాంతో మీరు తగలబడిపోతున్నారా? కనీసం నోరు మూసుకుని ఊరుకోండి. పనిచేసిన వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళని హేళన చేయడం ఏంట్రా బాబు? ఏమండి, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను వైసీపీ వాళ్ళకి. ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఈ కాలంలో అలా దిగింది ఒక్క ఫోటో, ప్రజల కోసం ఆయన బురదలో నడవడం కానీ వాటర్లో దిగటం కానీ ఎక్కడన్నా ఉందేమో ఒక్క ఫోటో చూపించండి చాలా నాకు. ఇది చంద్రబాబు నాయుడు గారి పనితీరు అయితే, ఇక జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. ఒకసారి ఈ ఫోటో చూడండి. వరదలకే వెళ్ళాడు, ఆయన కూడా పరామర్శించడానికి వెళ్ళాడు గతంలో ఎప్పుడో జరిగిన వరదలు. గ్రీన్ మ్యాట్లో మొత్తం సెటప్, కనీసం కాలుకి కాదు కదా ఆయన వేసుకున్న చెప్పు కూడా ఇంత మట్టి అంటుకొని ఇవ్వకుండా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూడండి ఒకసారి. మొత్తం అంతా గ్రీన్ మ్యాట్లో ఏమండి. అయితే ఇప్పుడు కూడా ఇలా తుఫాన్ అనౌన్స్ చేశారు, జగన్ గారు సేఫ్గా అలా బెంగళూరు ల్యాండ్ అయ్యారు ఫ్యామిలీ తోటి. ఆయన అక్కడ జస్ట్ టీవీలో చూస్తూ ఈ తుఫాన్ విధ్వంసం ఎలా జరుగుతుంది, కోనసీమ కానీ కాకినాడ కానీ ఆ మచిలీపట్నం కానీ ఎలా కుట్టుకుపోతున్నాయి, ఎంతమంది చచ్చిపోతారో, ఎన్ని డెడ్ బాడీలు దొరుకుతాయని వైసీపీ వాళ్ళు అదేంటి రాబందుల్లో వెయిట్ చేసి ఉంటారండి. రాబందులు ఎందుకంటే శవం దొరికితే సెలరైపోతారండి. కనీసం ఒక 50 శవాలన్నా దొరకపోతాయా, కనీసం 100 చచ్చిపోతారా, ఎందుకంటే చాలా పెద్ద తుఫాన్ ఇది అని ఆ డెడ్ బాడీల కోసం టీవీల దగ్గర కూర్చొని వెయిట్ చేశారండి. ఏసీ రూముల్లో పకోడీలు తింటూ టీవీల ముందు కూర్చొని ఎవరు చచ్చిపోతున్నారు, ఎక్కడ చచ్చిపోతున్నారో చూడండి, అర్జెంట్గా మనం శవాలను పట్టుకుని రాజకీయం చేయాలా. ఎందుకంటే ప్రవీణ్ పౌడల్ గారి డెడ్ బాడీ మీద మొన్న ఇష్యూ జరిగింది. మొన్న ఎక్కడేంటి జరిగింది గొడవది, కందుకూరులో డెడ్ బాడీ దొరికితే చాలా చల్లరైపోతారండి వీళ్ళు. మరి ఇంత పెద్ద తుఫాన్ వస్తున్నప్పుడు మినిమం వీళ్ళు 100 డెడ్ బాడీలు ఎక్స్పెక్ట్ చేశారు. ఆ దేవుడి దయ వల్ల నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకున్న ముందు జాగ్రత్తల వల్ల ఒక్క ప్రాణాపాయం కూడా కలగలేదు. ఎంతో అదృష్టవంతులు నిజంగా మనం. కానీ వీళ్ళు డిసప్పాయింట్ అయ్యారు వైసీపీ వాళ్ళు. ఎవడన్నా అయితే ఇప్పుడు మనకి రోగాలు వస్తుంటారే, రోగాలు వస్తున్నాయని బాధపడతాం, కానీ కొంతమంది వాళ్ళకి రోగాలు వస్తే మనం మందులు అమ్ముకొచ్చి కొంతమంది ఆనందపడి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళండి వీళ్ళు. ఏమండి, దాంతోపాటు మీకు ఇంకోటి చూపిస్తాను రండి. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద సినిమా స్టార్, ఆయన పవర్ స్టార్. ఈ రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఆయనకి మంచి ఇమేజ్ ఉంది.
అలాంటి వ్యక్తి కూడా ఈ రోజు నేను రాజకీయ నాయకుడిగా ఉన్నాను, ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఓట్లు వేసి నన్ను గెలిపించారు, ఆ ప్రజల కష్టంలో నేను నిలబడాలి అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ పంటలు పరిశీలించడానికి మోకాళ్ళ దాకా ప్యాంట్ పైకి పెట్టుకుని ఆ మోకాళ్ళ దాకా లోతున్న బురదలో దిగి అక్కడ ఉన్న రైతులు చెప్తున్న సమస్య ప్రతిదీ వింటున్నాడు ఆయన. ఇలాంటిది ఒక్క వీడియో చూపించాను జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్కటే. ఇలా బురదలో ఆయన దిగి పేదల కష్టాలు వెంటనే ఒక వీడియో చూపించండి. నాలాంటి చాలా మంది వచ్చి వైసీపీలో జాయిన్ అయిపోతారు. నారా లోకేష్ గారు టైము 12:28 AM. AM అంటే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత తెల్లవారుతూ ఉంటుంది కదా. 12 దాటిన తర్వాత 12:01, 12:02 ఇవన్నీ కూడా ఏఎంలో చూపిస్తాయి. అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో ఆయన నిద్ర మానేసి ఎక్కడ ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆ పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళకి ఫుడ్ అందుతుందా లేదా, వాళ్ళకి వాటర్ ఉందా లేదా, అక్కడ జనరేటర్లు ఉన్నాయా లేదా, ఆ వచ్చే దాన్ని విపత్తును మనం ఎలా ఎదుర్కోవాలని చెప్పి అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా వాళ్ళు పనిచేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా నిద్రాహారాలు మాని ఆయన పనిచేస్తే, ఆయన తాగే వాటర్ బాటిల్ని మార్పు చేసి ఆ వాటర్ బాటిల్ మీద వీళ్ళు విష ప్రచారం చేస్తారంటే కడుపుకి అన్నం తినేవాళ్ళు అంటారు వీళ్ళు. అన్నం అయితే తినేవాళ్ళు అలా చేయలేరండి. కనీసం మినిమం గడ్డైనా తింటా ఉండాలి అంతే తప్ప ఆ ఏజ్లో ఆయన అంత కష్టపడతా ఉంటే, అదే పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు. ఫుల్ రెస్ట్. ఆయనే కదండి, వైసీపీ నాయకులు అందరూ ఫుల్ రెస్ట్లో ఉన్నారు. ఆ టైంలో హాయిగా గుండెల మీద చేతులు పడుకున్నారు. ఎందుకు తెలుసా? అక్కడ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ తుఫాను వల్ల మేము అందరం సేఫ్, మా కుటుంబాలు సేఫ్, వాళ్ళు కాపాడతారు, వాళ్ళు అన్ని రక్షణ బాధ్యతలు వాళ్ళు తీసుకుంటారని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా గుండెల మీద చేతులు వేసుకుని పడుకున్నారు. పడుకున్నారు. మీకు భయం అనుకుంటాం, లేకపోతే మీకు జనాల మీద ప్రేమ లేదు, ఏదైనా కానివ్వండి. కానీ బయటకు వచ్చి ఏడుపులేంట్రా బాబు. అది కాకుండా మళ్ళీ అక్కడెక్కడో విదేశాల్లో కొంతమంది డాలర్ పేటిఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డాలర్స్లో చెల్లిస్తారట. వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇంకా ఎక్కువైపోయిందండి. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ పనిచేసే వాళ్ళ మీద. వీళ్ళు పనికి మన వాళ్ళు పనిచేసే వాళ్ళు తిడతా ఉంటే, ప్రజలైన మనం చూస్తూ ఉంటే పనిచేసే వాళ్ళకి ఏమనిపిస్తుందండి? ఆ ఎదవలు చాలా తిడతా ఉంటే మరి ప్రజలు మనకు అండగా నిలబడితే మనం ఇంకా స్పీడ్గా పనిచేద్దాం కదా అనిపిస్తుంది కదా. వాళ్ళు వెనకాతలు ఉన్నారు కాదని అంటలే, వెనకాతలు ఉన్నారు కాబట్టి జనం ఈ రాష్ట్ర ప్రజలందరూ 164 సీట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించారు. కానీ ఇలాంటి దుష్ప్రచారం చేసే ఎదవలకి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పాలి కదండి. మనం అన్నం తిన్నారా, గట్టి తిన్నారా ఎదవల్లారా? ప్రతిదాన్ని రాజకీయమే చూస్తారటరా. మీరు వెళ్ళిపోయి కొంపల్లో దొంగుంటారు, పనిచేసే వాళ్ళ మీద మళ్ళీ పేర్లు అడ్డానికి వచ్చారా పక్కోడి నాయాలరా అని మనం అడగాలి కదా. ఇక్కడ కాకినాడలో నేను చూశానండి, సానా సతీష్ గారు, కొండబాబు గారు, పంతో నానాజీ గారు, వాళ్ళ పాపం అంటే కాకినాడకే ముందు తీవ్రత ఉందని చెప్పారు కదా. అలాగే అక్కడ కోనసీమ జిల్లాకి వెళ్ళేటప్పటికి అక్కడ ఎంపీ గారు హరీష్ గారు, అక్కడ ఉన్న నాయకులు వీళ్ళందరూ ఎంత జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారంటే నిజంగా చూడండి. టీమ్స్ని పెట్టారు, వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ పాకల్లో నుంచి, అమ్మ మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం, ప్రాణ నష్టం జరుగుతుంది, ఆశ అయితే పోతుంది, మళ్ళీ సంపాదించుకుంటాం, లేదా ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ ఎలాగా ఉంటుంది, మీరు రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆ పునరావాస కేంద్రాలకు తరలించి దగ్గరుండి వాళ్ళకి భోజనాలు వడ్డించి వాళ్ళకి అన్నీ కూడా ఆ ఫెసిలిటీస్ అన్నీ చూసుకున్నారు. వైసీపీ కూడా ఒకటి కనపడలేదు నాకు. ఓకే మీరు కనపడరు అంటే మీకు అధికారం ఇస్తేనే అధికారంతో వచ్చేసి అలా గ్రీన్ మ్యాట్లు కట్టేసుకుని షోయింగ్ ఎత్తలేదా, హెలికాప్టర్లో రౌండ్ ఎత్తారు, ఓకే అది ప్రజలందరికీ అర్థం. అందుకే మేము 11లో కూర్చోబెట్టారు. కానీ పనిచేసిన వాళ్ళు తిట్టారు, నాకు అర్థం కాదు. ఏం మనుషులు, ఏం బతుకులు బతుకుతున్నారా మీరు? మీరేమో హ్యాపీగా గళ్ళలో తొంగుంటారా? ఇంకో గొప్ప జోకెట్ చెప్పమంటారండి. నిన్న మొన్న కొంతమంది పేటీఎం గళ్ళు ఈ ల్యాప్టాప్లు వేసుకుంటూ వచ్చిపోయారు. ల్యాప్టాప్లతోటి ఆగిపోతుందా, ల్యాప్టాప్లతోటి ఏంటిది తుఫాన్ ఆపేస్తారా, అది ఇది అనుకుంటాను. మాట వీడిగా పడుతుంది ఏమండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారట ఈ ల్యాప్టాప్లో ఏం చేస్తాడండి? ఆ పక్కన తుఫాన్ వచ్చి వెళ్ళిపోయింది, దాన్ని పని చేసుకుని పోయింది. గవర్నమెంట్ ఏమో చర్యలు తీసుకున్నది, ఆ రక్షణ చర్యలు కానీ, ఏర్పాట్లు కానీ, పునరావాస ఏర్పాట్లు, వాళ్ళకి ఏం కావాలి ఏంటనేది అన్ని ప్రభుత్వం చూసుకుంది. వీళ్ళ పని ఏంటండి? వీళ్ళకి ఏం చూస్తున్నారు వీళ్ళు ఆ ల్యాప్టాప్లో? ఈయన వచ్చాడు తెల్ల షర్ట్, ఎక్కడ నలకుండా, ఎక్కడ చిన్న బురద కూడా అంటుకోకుండా ఫ్రెష్గా దిగాడు ఫ్లైట్లోంచి, ఫ్రెష్గా వెళ్ళిపోయాడు, ఫ్రెష్గా కూర్చున్నాడు, ఫ్రెష్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇక చూడండి ఇక ప్రభుత్వాన్ని చూసుకో, ఎక్కడి నుంచి చూడండి, నేను చెప్తాను చూసుకో రాజా కథ అన్నట్టు మొదలు పెట్టాడు. ప్రభుత్వం అది చేయలేదు, ప్రభుత్వం ఇది చేయలేదు,
ఆ ఏకంగా వైసీపీ ఇది అఫీషియల్ పేజ్లో అయితే చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యంలో పంటలు మునిగిపోయాడు. అలా ప్రచారం చేస్తున్నారు. అంటే తుఫాన్ వచ్చినప్పుడు వర్షం వస్తుంది, ఆ వర్షం గాలికి పంటలు ఉరుగుతాయి. అంటే దానిలో చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అంటారంటే మరి ఏం చేయాలి? అంటే మొత్తం శీల నీళ్ళకి గొడుగులు, పెద్ద పెద్ద గొడుగులు పెట్టాలంటారా? ఇది ఎప్పుడు జరిగేదే, ఈవేళ కొత్త కాదు. ఏ తుఫాన్ వచ్చినా అప్పుడున్న ఆ సమయంలో ఉన్న పంటలన్నీ నేల కొరుగుతాయి. అది ప్రకృతి వైపరీత్యం అంటారు. అందుకే దాన్ని మానవ మాత్రుడు ఎవరు అడ్డుకోలేడు. దానికి తగ్గ చర్యలు తీసుకోగలుగుతారు, దానికి ఒకవేళ ఏమన్నా కాంపన్సేట్ చేయగలుగుతారు తప్ప. అది చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం అటండి. ఏంటంటే నిద్ర ఆహారాలు మాని ఆయన అక్కడ కూర్చుని ప్రజల ప్రాణాలన్నీ కాపాడితే, ఈయన చక్కగా బెంగళూరులో రష్ తీసుకుని వచ్చి పొద్దుటే జీడిపప్పు ఉప్మా తినేసి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి తిడుతున్నాడు పని చేసిన వాడిని, పని చేయనోడు వచ్చి. ఏమండి వీళ్ళందరినీ అదో వీడియో కాన్ఫరెన్స్ అట, అందరూ వైసీపీ ఇన్ఛార్జీలు అనమాట. వాళ్ళని ఎదురులో కూర్చోబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మొదలెడితే వాళ్ళందరూ బుర్ర పోగించుకుంటున్నారు. ఇలాగే ఇది ఇవన్నీ అబద్ధాలని మనకు కూడా తెలుసు కదా అన్న, మనకే వచ్చి చెప్పేస్తాడు డీటెయిల్. అబద్ధాలంటే ప్రజలకు చెప్పొచ్చు, ఓకే. ప్రజలు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, అమాయకులు. ఓ బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పారు నేను నమ్మే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ అబద్ధాలని ఇలా దేశముద్రులు వీళ్ళందరూ వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి తెలిసినా కూడా ఈయన మర్చిపోయి వాళ్ళకే చెప్పేస్తున్నాడు అబద్ధాలు. వాళ్ళ హావభావాలు ఏం పెట్టాలో తెలుస్తుంది వాళ్ళకి. ఇలా చూస్తూ ఉండిపోతున్నాడు. ఒకడు అయితే బుర్రకొచ్చుకుంటున్నాడు, ఒకడు ఇలా పక్క చూసి ఏడరావు మాకు చెప్తున్నాడు అబద్ధాలు అనుకున్న వాళ్ళు. అసలు వాళ్ళ హావభావాలు మీరు ఒకసారి చూడండి, పెద్ద కామెడీ వస్తుంది. కూటమి ప్రభుత్వం అలా చేసింది, చంద్రబాబు నాయుడు ఎలా చేశారు, నేను అన్ని అబద్ధాలు చదువుకుంటూ చదవండి. ఆయన ఎవరు రాసిచ్చారు పేపర్, ఎప్పుడు మామూలే కదా అది. ఆ పేపర్ అయినా అలాగా 151 నుంచి 11 ఏళ్ళు తీసుకుని ఇంకా పేపర్ వదలదు. మరి ఏంటో మరి దారుణం. చూడండి, అందరూ ఏసీ రూమ్లో కూర్చున్నారు. ఇక్కడ చూడండి మీరు, కావాలంటే మళ్ళీ చూడండి, ప్రెస్ మీట్ అన్ని ఛానల్స్లో వచ్చింది. ప్రతి ఒక్కడు ఏసీ రూమ్లో కూర్చుని ఉన్నాడు. ఒక్కడు కూడా జనంలో కానీ, ఒక్కడు కూడా ఏదైనా పంట నష్టం జరిగే దగ్గర కానీ ఒక్కడు కూడా లేడు. అందరూ అరే బాబు నేను వచ్చాను బెంగళూరు నుంచి, ఫ్రెష్గా మీరు, నేను జీడిపప్పు ఉప్మా తిన్నాను, మీరు పెసరట్టు ఉప్మా తినేసి మీరు రెడీగా కూర్చోండి రాబోయే మొక్కలు కడిగించుకుని ఏసీ రూమ్లో అన్నట్టున్నాడు. అందరూ కూర్చున్నారు ఫ్రెష్గా. ఇంకా అక్కడి నుంచి బాతాకాయని మొదలెట్టారండి. ఏళ్ళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అది అన్యాయంగా అనిపిస్తుంది కదండి అలాంటివి చేయటం. ఇదండి నేను చెప్పాలనుకున్నది. అయితే ప్రజలు గమనించాలి, పనిచేసే నాయకుడికి పేర్లెట్టే వాళ్ళకి ప్రజలే తిరగబడి సమాధానం చెప్పే రోజులు రావాలండి. పొద్దుందా లేదా మీకు? మీరు ఎలాగ చేయలేదు, ఆ చేసిన వాళ్ళని, ఆ చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో వాళ్ళు తిట్టడానికి మీకు నోరు ఎలా అవుతుంది? మీ నోరు ఎలా అవుతుంది? డ్రైనేజా అని చెప్పి వైసీపీ నాయకుల్ని సామాన్య ప్రజల్లో తిరిగి ప్రశ్నించే రోజులు రావాలి. మీరైతే మనసులో అనుకుంటారు వీళ్ళు చేసేది తప్పు, వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వీళ్ళే అంత కష్టపడి పనిచేశారు కదా, ప్రాణ నష్టం జరగనివ్వకుండా ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు అని మీ మనసులో ఉండొచ్చు. అది అక్కడితో సరిపోదండి. అది మళ్ళీ మీరు వచ్చే ఎలక్షన్కి సర్లే వాళ్ళకి ఎలాగ ఓటేయం కదా అని అనొచ్చు, కానీ తప్పును మాత్రం ఖచ్చితంగా ఖండించాలండి. అప్పుడే తప్పు చేయడానికి ఆ తప్పుడు మనుషులు భయపడతారు.